వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. బాబు మీ బిల్లు 1000, 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారి ఆంటీ చెప్పిన మాటల్ని అందరూ ట్రోల్ చేశారు. 2 లివర్ 3 మటన్. అమ్మా చికెన్ లివరా మటన్ లివరా? చికెన్ లివరా మటన్ లివరా? మటన్ లివర్ ఎన్ని? 3 2 300. ఇంకా మటన్ ఒకటి 3 మటన్. అవునా 300 ను 600 900 ను 1028. రీల్స్ లో ఆమెను వాడేసుకున్నారు. ఇక ఈ రేంజ్ లో కుమారి ఆంటీ పాపులర్ అవ్వడంతో సందీప్ కిషన్ అండ్ టీం కూడా భైరవకోన ప్రమోషన్ లో భాగంగా ఆమె వద్దకు వెళ్లి భోజనం చేశారు. అలా రోజు రోజుకి కుమారి ఆంటీ క్రేజ్ పెరిగింది. రోజుకు 3 లక్షలు సంపాదిస్తుందంటూ రూమర్లు కూడా వచ్చాయి. అంత లేదు, రోజుకు 60,000 వరకు బిజినెస్ జరిగితే అన్ని పోను 5-6 వేలు మిగులుతాయి అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. ఇంకా చికెన్ ఫ్రై ఒకటి ఇదేమో 150. చికెన్ ఫ్రై 150. ఇక కుమారి ఆంటీ వద్ద తినేందుకు జనాలు గుమిగూడసాగారు. లెక్కకు మించిన జనాభా రావడంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ మీద ఆంక్షలు విధించారు. అసలు పర్మిషనే లేదని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అందరూ స్ట్రీట్ మీద ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నారు, కానీ నన్ను మాత్రం ఇలా చేసుకోనివ్వడం లేదని ఆమె వాపోయింది. దీనిపై సందీప్ కిషన్ స్పందించాడు. ఈమె ఎంతో మందికి స్ఫూర్తి, తన కాళ్ళ మీద తాను నిలబడి వ్యాపారం చేసుకుంటోంది. ఈమెను ఇలా ఎందుకు చేస్తున్నారు? ఆమెతో నా టీం టచ్ లో ఉంటుంది, వీలైనంత సాయం చేస్తానంటూ ట్విట్టర్ లో స్పందించాడు. పెరుగుట విరుగుట కొరకే, అందుకే ఏదైనా అతి చేయొద్దు అని కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇక ఇదంతా గమనించిన కుమారి ఆంటీ దయచేసి నన్ను పాపులర్ చేయొద్దు అంటూ సోషల్ మీడియాను దండం పెట్టి వేడుకుంటున్నారట.